చదువైన తర్వాత ఉద్యోగ వేట ప్రారంభించడం పాత పద్ధతి. చదువుకుంటుండగానే క్యాంపస్ నియామకాల్లో కొలువు సాధించుకోవడం నిన్న మొన్నటి వరకు నడిచిన ట్రెండ్. ఎవరో సృష్టించిన ట్రెండ్ ను తామెందుకు కొనసాగించాలని అనుకున్నారో ఏమో ఏకంగా కొత్త ట్రెండ్ నే సృష్టించేశారు విశాఖ కుర్రాళ్లు. విజ్ఞాన సముపార్జన కోసం ఓ కంపెనీనే ఏర్పాటు చేశారు. ఉద్యోగాలు వెతుక్కునే పని లేకుండా అందించే స్థాయికి ఎదిగారు. చదువుల కాలంలోనే భవితకు బాటలేసుకుంటున్న వీరంతా విశాఖలోని గీతం విశ్వవిద్యాలయ విద్యార్థులు. కళాశాల స్థాయిలోనే ప్రతిభకు పదును పెట్టి వినూత్న ఆలోచనలతో ఉపాధి మార్గం వెతుక్కున్నారు. క్రేజీ హెడ్స్ పేరుతో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించి విజయవంతంగా నడిపిస్తున్నారు. నామమాత్రంగా రుసుములు వసూలు చేస్తున్నప్పటికీ 8 నెలల కాలంలోనే 10 లక్షల రూపాయల విలువైన సేవలందించారు. క్యాంపస్ నియామకాలు గగనమవుతున్న తరుణంలో తామే ఓ కంపెనీ ఎందుకు స్థాపించకూడదనే ఆలోచన ముగ్గురు విద్యార్థులకు వచ్చింది. అనుకున్నదే తడవుగా తోటి విద్యార్థులతో చర్చించి 8 నెలల కిందట క్రేజీ హెడ్స్ కంపెనీ స్థాపించారు. వెబ్సైట్ల రూపకల్పన, లోగోల తయారీ, వీడియో ఎడిటింగ్ లో కంపెనీ తరపున ఔత్సాహిక విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. అయితే ఈ కంపెనీ ఏర్పాటు వెనుక అసలు లక్ష్యం మాత్రం ఆదాయం కాదంటున్నారు విద్యార్థులు. స్టూడెంట్స్ ఎవరెవరికి ఏ ఆస్పెక్ట్స్లో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ తెచ్చేసి ట్రైన్ చేసి వాళ్ళ త్రూ మన క్లయింట్ ప్రాజెక్ట్స్ అవుట్సోర్స్ చేస్తే స్టూడెంట్స్కి బెనిఫిట్ అవుతుంది, క్లయింట్స్కి కూడా బెనిఫిట్ అవుతుంది. బికాజ్ ప్రైజెస్ లో అవుతుంది, స్టూడెంట్స్కి నాలెడ్జ్ వస్తుంది, ప్లస్ క్లయింట్స్కి కూడా వర్క్ వస్తుంది. ఈవెన్ ఆ కంపెనీ గెట్స్ వర్క్. ఇది ఒక బిజినెస్గా కాకుండా మా ప్యాషన్ని కంటిన్యూ చేద్దాం అన్నట్టు స్టార్ట్ చేసాం. సో దానికోసం అంటూ మేము మినిమం ఛార్జెస్ తీసుకుంటున్నాం. ఆ మినిమం ఛార్జెస్ తీసుకోవడం వల్ల మా క్లయింట్స్ పెరిగాయి. ఒక వర్క్షాప్ చేసాం అంకిత్ ఫాడియాతో, ఎథికల్ హ్యాకింగ్ వర్క్షాప్. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, ప్లస్ బయట టాక్ బాగా పెరిగింది. ఆ టాక్ పెరగడంతో మమ్మల్ని డైరెక్ట్గా అప్రోచ్ అయ్యారు. ప్రతిభను మెరుగుపరుచుకునేందుకు క్రేజీ హెడ్స్ కంపెనీని స్థాపించిన విద్యార్థులు తమలాంటి వారిని మరింత మందిని తయారు చేసేందుకు వర్క్ షాపులు నిర్వహిస్తున్నారు. అలా ఇప్పటికీ 50 మందిని సంస్థ ప్రతినిధులుగా తీసుకున్నారు. ఒక కస్టమర్ వచ్చాడు, హీ వాంట్ సైట్. ఇప్పుడు సైట్ కావాలి తనకి. వెబ్ డెవ్ అదొక టీమ్, కంటెంట్ అదొక టీమ్, SEO అదొక టీమ్, సోషల్ మీడియా మార్కెటింగ్ అదొక టీమ్, ప్రమోషన్స్ కోసం అదొక టీమ్. అలా మీకు క్రేజీ హెడ్స్లో పని చేయాలని ఉంటే మీకు కావాల్సింది ఒకటే, ఇక్కడ ఇంట్రెస్ట్ కావాలి. జ్ఞానం ఉన్నా లేకపోయినా పర్లేదు, అక్కడ ఇంట్రెస్ట్ ఉంది, మీరు పని చేస్తారంటే సరే ఇక్కడ రావచ్చు. తక్కువ ధరకు నాణ్యమైన సేవలను అందిస్తున్న విద్యార్థులు తమ నైపుణ్యంతో తొందరగానే విదేశీ సంస్థల్ని మెప్పించారు. అమెరికన్ డెంటల్ అసోసియేషన్, గ్లోబల్ సిటిజన్ ఫోరం లాంటి సంస్థలు ప్రాజెక్టులు అప్పగించాయి. ఇక విద్యార్థి దశలోనే కంపెనీల అవసరాలకు అనుగుణంగా ఎలా నైపుణ్యాలను పెంచుకోవాలో తెలుసుకున్న ఈ యువత సామాజిక సమస్యల పరిష్కారానికి కృషి చేసే దిశగా ప్రయత్నిస్తున్నారు. ఎవ్రీడే ప్రాబ్లమ్స్ ఏమైతే ఉంటాయో జనాలకి వాటి మీద సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి వీఆర్ ట్రైయింగ్ అవర్ బెస్ట్. బేసిక్లీ ఎడ్యుకేషనల్ ఈవెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. దాన్ని సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటారు. ఆ సెక్టర్లో వెళ్దాం అనుకుంటాం. బీయింగ్ ఏ స్టూడెంట్ ఇప్పటి నుంచి వర్క్ ఎక్స్పీరియన్స్ ఇస్ గుడ్. టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది. ఐ మేనేజింగ్ మై స్టడీస్, ఐ మేనేజింగ్ దిస్ థింగ్, ఐ మేనేజింగ్ మై అదర్ ప్రాజెక్ట్ ఆల్సో యాజ్ అ స్టూడెంట్ అండ్ ఆల్. యాపిల్ సృష్టికర్త స్టీవ్ జాబ్స్ ఆదర్శంగా క్రేజీ హెడ్స్ సాఫ్ట్వేర్ సంస్థను స్థాపించిన ఈ విద్యార్థులు దేశ విదేశాలకు సేవల్ని మరింత విస్తరిస్తున్నారు. మరింత మంది విద్యార్థులకు చేయూతనిస్తూ వచ్చే ఆర్థిక సంవత్సరంలో కంపెనీ టర్నోవర్ 40 లక్షలు దాటించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.